అంగాకరకాయ రొయ్యలు కర్రీ చూపించబోతున్నాను. అంగాకరకాయలు మొదట ఇట్లా క్లీన్ చేసుకోవాలి, మట్టి మధ్యలో ఉంటుంది కదా. తర్వాత రొయ్యలు కూడా పైన వేస్ట్ అనేది ఉంటుంది, ఆ వేస్ట్ని ఇట్లా తీయాలి. నాకు మా వదిన గారు హెల్ప్ చేశారు. తర్వాత ఈ రొయ్యలను ఆయించుకోవాలి ముందు, అందులోని వేస్ట్ వాటరు అంతా కూడా ఇట్లా నీరు దిగిపోతుంది. కొంచెం పసుపు వేసి ఆయిస్తే నీచు స్మెల్ అనేది కూడా రాదు, బాగుంటాయి అట్లా చేయటం వల్ల. తర్వాత వీటికి కావాల్సినవి ఆనియన్, పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసి పెట్టుకుని అంగాకరికి కూడా చిన్న చిన్న ముక్కలు, చిన్న లేత పిక్కలు అయితే ఉంచుకోవచ్చు, కొంచెం ముదురువైతే తీసి పక్కన పడేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి. ఇదిగో ఆయించుకున్నాను కదా, అవన్నీ కూడా పక్కకు తీసుకొని ఆయిల్ వేసుకొని అట్లా కొంచెం కరివేపాకు, జీలకర్ర వేసి అవి బాగా వేగుతున్న టైంలో ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి వేపాలి. అవి కొంచెం ఏ కర్రీస్ అయినా కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టు అయితే బాగుంటుంది అన్నమాట, బాగా వేగుతూ ఇట్లాంటి కర్రీస్కి. ఈ కర్రీ ఫస్ట్ టైం నేను మా అత్తగారు వండినప్పుడు తిన్నాను, చాలా బాగుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా వేగిన తర్వాత ఇవైతే కట్ చేసి పెట్టుకున్నామో అంగాకరకాయ పీసెస్ని అందులో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో అలా మనం ఆయించుకోవాలి. కొంచెం కారం, పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా ఏగింది, మెత్తబడింది ముక్క అన్న టైంలోని కట్ చేసుకున్న టొమాటో పీసెస్ కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే బాగుంటుంది. మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవడం వల్ల లాభం ఏంటంటే న్యూట్రియంట్స్ అనేది త్వరగా ఎవాపరేట్ అయిపోకుండా ఉంటాయి. ఈ టైంలోనే కొంచెం ఆయించుకున్న రొయ్యలు కూడా వేసుకొని కారం కొంచెం పట్టేలాగా కొంచెం కారం, కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను నేను. సాల్ట్ మిస్ అయింది ఆ క్లిప్. కొంచెం వాటర్ ఆ రొయ్యలకి అదంతా కూడా మంచిగా పట్టడానికి వేసుకొని బాగా దగ్గరికి గ్రేవీగా